తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ జరిగి ఈ రోజుతో 10 రోజులు అవుతున్నాయి. భారతదేశం అంతటా జరిగిన ఎలక్షన్స్ ఒక తీరుంటే, మన తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ స్థానంలో మాత్రం రసవత్తరంగా జరిగింది. ఫస్ట్ టైం మాధవిలత చేతిలో ఓడిపోతానేమో అనే భయంతో అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి మొత్తం గల్లీ గల్లీ తిరిగి మాధవిలత చేతిలో ఓడిపోకుండా మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించండి అంటూ హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ ఎక్కని గడపలేదు, మొక్కని ఓటర్ లేడు. ఆ అవును, ప్రతిసారి వాళ్ళ ఆయుధం 5.5 లక్షల దొంగ ఓట్లున్నాయనే ధీమాతో, ఇంకోటి హైదరాబాద్లో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళంతా వన్ సైడెడ్గా ఓట్స్ వేస్తారు అనే కాన్ఫిడెంట్గా ఉండి పార్లమెంట్ మొత్తం వాళ్ళ ఎంఐఎం ఎమ్మెల్యేస్ కార్పొరేటర్స్తో ప్రచారం చేపించేవాళ్ళు. కానీ ఈసారి దేశమంతా నరేంద్ర మోడీ వేవ్ తుఫాన్ లాగా వచ్చి ప్రత్యర్థి పార్టీలను తుడిచిపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ జస్ట్ ఎలక్షన్స్ ముందు హైదరాబాద్ డిస్టిక్ పరిధిలోని దాదాపు 5.5 లక్షల దొంగ ఓట్లు తీసేసినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అలాగే అమిత్ షా డైరెక్ట్గా మాధవిలతకు బీజేపీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చి స్పెషల్ ఫోకస్ పెట్టి అసదుద్దీన్ ఓవైసీని ఓడించేందుకు చూస్తున్నట్లు, మరియు ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల చాలా మంది ముస్లిం మహిళలు నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో మాధవిలతకు సైలెంట్ ఓటింగ్ చేయబోతున్నట్లు తెలుసుకొని బహుశా ఎంఐఎం పార్టీ అలర్ట్ అయి అసదుద్దీన్ ఓవైసీ గెలుపు కోసం కొంచెం స్ట్రాంగ్గా ఫైట్ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ రిస్క్ ఎందుకు అని వాళ్ళ లోపాయికారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ గెలుపు కోసం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారం అడిగింది. దాంతో రేవంత్ రెడ్డి కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఓకే చెప్పి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ పెట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేయవలసిందిగా రేవంత్ రెడ్డి చెప్పిండు అని కాంగ్రెస్ పార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా ఓపెన్గా చెప్పిండు. సో ఇదంతా వాతావరణం గమనిస్తే మాధవిలత ఆల్రెడీ గెలిచిందని అనిపిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ కూడా హైదరాబాద్లోని మూల మూలకు వెళ్ళి ప్రచారం చేసేంత ధైర్యం చెయ్యలేకపోయారు. కానీ మాధవిలత కేవలం హైదరాబాద్లోని మూల మూలకు వెళ్ళి ప్రచారం చేయడమే కాక హైదరాబాద్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలియజేసింది. అంతకు ముందు వరకు ఏ మీడియా కూడా హైదరాబాద్ ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి, అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న దారుణాల గురించి కవరేజ్ చేసే ధైర్యం చెయ్యలేకపోయారు. కానీ మాధవిలత మాత్రం అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ పాలనలో హైదరాబాద్ ప్రజలు ఏ విధంగా దారుణాలను అనుభవిస్తున్నారో యావత్ భారతదేశానికి కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఫైనల్ జూన్ 4 నాడు రాబోయే ఎన్నికల ఫలితాల్లో మాధవిలత విజయాన్ని చూడబోతున్నామా, లేదా అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ గెలుస్తాడా అంటే స్పష్టమైన జవాబు దేశంలోని ఏ రాజకీయ విశ్లేషకుడు చెప్పలేడు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ శాతం ఓటింగ్ బీజేపీకి పడబోతుందని అనుమానం అసదుద్దీన్కి కలిగింది. 5.5 లక్షల ఫేక్ ఓట్స్ జిహెచ్ఎంసి తీసేసిన కానీ జస్ట్ ఎలక్షన్స్కి ఒక 2-3 రోజుల ముందు చాలా ఏరియాస్లో ఫేక్ ఓట్లను అసదుద్దీన్ ఓవైసీని సపోర్ట్ చేసే వాళ్ళ అధికారులు యాడ్ చేసినట్టు, ఎవరైతే హిందువులు 40-50 ఏళ్ళుగా ఆ ప్రాంతంలోని సొంత ఇళ్లలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని హిందువుల ఓట్లు తీసేసి వాళ్ళ సొంత ఇళ్లలో మొక్కు మొహం సంబంధం లేని ముస్లిం ఓట్లు యాడ్ చేశారనే కంప్లైంట్స్ ఎలక్షన్ డే నాడు రైజ్ అవుతున్నాయి. కొన్ని ఏరియాస్లో ఎంఐఎం రిగ్గింగ్ చేసినట్లు కూడా మాధవిలత ఆరోపిస్తుంది. ఇక మాధవిలత వైపు చూస్తే అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళ నుంచి తనకు భారీ ఓటింగ్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి. హిందువులు ఎలాగో బీజేపీకే ఓటు వేస్తారు, కానీ అనూహ్యంగా భారీగా చాలామంది ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ని నరేంద్ర మోడీ రద్దు చేసిండు అని అభిమానంతో బీజేపీకి
సైలెంట్‌గా ఓటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో, ఇక గెలుపెవరిదో జూన్ 4 నాడు చూద్దాం.